కేతుతో విడాకుల తర్వాత శామ్ ఎదుర్కొన్న అవమానాలు సమస్యలు అన్ని అవమానాలను ఎదుర్కొంది, అన్ని బాధలను భరించింది, అన్ని సమస్యలను దాటింది, తనను తాను బిజీ చేసుకుంది, జీవితానికి నిజమైన అర్థం చెప్పుకుంది. ఇంతకీ సమంతను చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది రియల్ లైఫ్ లో హీరోయిన్ అయినా రియల్ లైఫ్ లో శామ్ హీరోగా మారిందా? పడి లేచిన కెరటానికి నిర్వచనమైందా? ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యలో సమంత విడాకులు ఏం జరిగింది, ఎందుకు జరిగిందని వాళ్లే చెప్పలేదు. అయినా నరం లేని నాలుకలు ఊరుకుంటాయా? మైకులేసుకుని మరీ ఇష్టం వచ్చింది చెప్పేశాయి. సొంత స్క్రీన్లపై కథలను అల్లేసి చూపించేశాయి. ఇద్దరు హ్యాపీగానే విడిపోతున్నామన్నా ఒకరిది మాత్రమే తప్పు అంటే ఆ మాటలు రాతలు ఆ మనిషిని ఎంత ఇబ్బంది పెట్టి ఉంటాయి, ఎంత కుంగతీసి ఉంటాయి. సమంత విషయంలోనూ అదే జరిగింది. అందమైన బతుకులో అలజడి వేగిన వాత ఒకవైపు, దోషివి నువ్వేనంటూ చూపించిన వేళ్లు మరోవైపు, నిందలు వేసి వెలివేసిన మనుషులు ఇంకోవైపు. అందరినీ దాటుకొచ్చి అన్ని రకాల బాధలను భరించింది, కర్మను స్వాగతించింది, తనకు తానే ధైర్యంగా నిలిచింది, బౌన్స్ బ్యాక్ అయింది. స్క్రీన్ మీద హీరోయిన్ గా కనిపించిన నిజ జీవితంలో మాత్రం ఈ హీరో అనిపించుకుంటోంది. చైతుతో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియా మొత్తం సమంతనే టార్గెట్ చేసింది. అవకాశవాది అని ఒకరు, సమంతకు ఎవరితోనో అఫైర్ ఉందని మరొకరు, పిల్లలు కనడం ఇష్టం లేదని అబార్షన్లు చేయించుకుందని మరొకరు. ఇలా ఆమె జీవితాన్ని పక్కనే నిలబడి చూసినట్టుగా రాతలు రాసిన వారు, కోతలు కోసిన వారు, పోస్టులు పెట్టిన వారు, ఇంటర్వ్యూలు ఇచ్చిన వారు ఒకరా ఇద్దరా? సమంత టార్గెట్ గా మాట్లాడిన మాటలు అన్ని ఇన్ని కావు. ఇవి నిజమైనా కాకపోయినా, తన తప్పు ఉన్నా లేకపోయినా, ఇలాంటి మాటలు ఎదుర్కొన్న ఎవరైనా అంత త్వరగా బయటపడతారా? చెత్త ఎంత రాసుకున్నా కుంగిపోయేది లేదని చెప్పు తీసుకుని కొట్టినట్టు చెప్పింది. అందుకే అనేది సమంత స్పెషల్. రియల్ లైఫ్ లో తనకు తానే ఓ హీరో అని.